పశుపక్షాదుల్లా పుట్టగానే కాళ్ళు రాగానే బయటికి తరిమేయరు. తల్లి తండ్రి ఇద్దరు జీవితకాలం సంపాదించినటువంటి డబ్బుని పోగు చేసి చేతికిచ్చి ఆస్తిపాస్తుల్ని సంపాదించి పెళ్లి కూడా చేసి ధర్మ అర్థాలతో సుఖంగా జీవించేటటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఎంతో అపురూపంగా గారాబంగా ప్రేమతో పెంచుతారు. తల్లి తండ్రి రుణం ఎంత సేవ చేసినా ఈ జన్మంలో తీరదు. చెయ్యాల్సిందల్లా ముసలితనంలో వారిని బిడ్డల్లా చూసుకోవటమే, వారి కంట్లో కన్నీరు రాకుండా చూసుకోవడమే. మలమూత్రాలను కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో ఇలా చేసి తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి. లోక జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నేర్పించినందుకు గురువు రుణాన్ని తీర్చుకోవాలి. మనకు బుద్ధిని కర్మని ఇస్తున్నటువంటి ఆ భగవంతుణ్ణి రుణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా సకల శాస్త్రాలు ధర్మ గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. వివాహం ద్వారా అన్ని రుణాలను తీర్చి తిరిగి తాను రుణపడటమే మానవ జన్మ.